పద్మభూషణ్ అండ్ డిఫరెన్స్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పద్మభూషణ్ పద్మ విభూషణ్ అంటే యాక్చువల్గా ఇవన్నీ కూడా ఎప్రిసియేషన్ కొంత ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ ఇంకా కదా బాగా ఇచ్చావు పెద్దది అవార్డు ఇచ్చామని చెప్పుకోవడం తప్పితే మీరు టెక్నికల్ గా అడిగారు కాబట్టి టెక్నికల్ గా తప్పు చెప్పకూడదు మనం అంతే కదా చెప్పకూడదు కాబట్టి నేను స్టడీ చేసి నేను స్టేటస్ లో పెట్టాను అది ఒక్కసారి అదే చదివేస్తాను అండి ఒక సెంటెన్స్ పద్మ విభూషణ్ ఈజ్ అవార్డ్ పద్మ విభూషణ్ ఈజ్ అవార్డెడ్ ఫర్ ఎక్సెప్షనల్ అండ్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ పద్మభూషణ్ ఫర్ distinguished service of high order, Padmasri for distinguished service in any field. ఈ మూడు ఒకటే. ఈ మూడు ఎటువంటి డిఫరెన్స్ అంటే వాళ్ళ యొక్క సీనియారిటీని బట్టి ఇంకొంచెం వాడిని పొగట్టడానికి ఇంకొంచెం దగ్గర తీసుకోవడానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితి వాడికి కూడా ఇస్తారన్నమాట. పద్మభూషణ్ పద్మవిభూషణ్ ఈ రెండు కూడా ఒకటే. అలా ఎందుకు పెట్టారంటే కొంత గ్యాప్ ఇచ్చి వాడిని దగ్గర ఇప్పుడు చాలా కాలం చాలా ప్రతిభావంతుడైన ఇళయరాజాకి ఇవ్వలేదు. అతను అన్ని అర్హతలు ఉన్నాయి. ఎస్టీఓ ఎస్సీఓ అతను ప్లస్ పోస్ట్ జీనియస్ అందరికి తెలుసు కదా. ఇళయరాజాన్ని తేనెసై అంటారు. తేనె అంటే తేనెసై జ్ఞాని అంటారు అనమాట. తేనె లాంటి సంగీతాన్ని ఇచ్చే ఇళయరాజా సంగీత దర్శకులు. సో 15 సినిమాలు చేశాడు. ఆ సినిమాలు అన్ని ఆయనే చేయడు. ఎందుకు చెప్తారంటే ఆయనకి అవార్డు ఇవ్వలేదు అసలు. అతనికి గర్వం, అతని యొక్క క్యారెక్టర్ బాగోదు, స్వభావం బాగోదు. అంచేత ఎవరో సపోర్ట్ చేయలేదు ఇతనికి. ఏంటి పనికిమాల అందరికీ పద్మభూషణ్ వచ్చేస్తున్నాయి. ఈయనకి అసలు ఉన్నాడో సెంట్రల్ గవర్నమెంట్ లో ఇవ్వాలని ఎవడో మీరు అప్లై చేసుకోవాలి, లాబీ చేసుకోవాలి. చేసుకున్న వాడికి అర్హత ఉంటే ఇస్తారు, లేకపోతే చచ్చిపోయే వాళ్ళకి ఇస్తారు. ఆడికి భారతరత్న ఇద్దామా? ఆడు ఎలా లేడు కాబట్టి ఆడు ఓట్లన్నీ వచ్చేటు కోసం. ఇప్పుడు భారతరత్న ఇవ్వడానికి ట్రై చేస్తారు. అంటే రామారావు గారికి ఇద్దామా, ఇంకో ఎవరికి ఇద్దామా? ఎంత హాస్యాస్పదం అంటే ఇది. బతుకుండగా ఆయనకి ఇటువంటి అవార్డులు ఇవ్వలేదు, ఎస్వి రంగారావుకి ఇవ్వలేదు. అందుకనే మనం బన్నీ గురించి చెప్పుకున్నాం, సౌత్ ఇండియన్స్ కి అవార్డులు ఇవ్వలేదు. సో ఆ విధంగా ఇళయరాజాకి ఇవ్వకపోతేనే ఎప్పుడో ఒక సభలోను మంచి క్రియేటివ్ డైరెక్టర్ కానీ చాలా గర్వం ఉంది, అందుకే పనిచేయాలంటే కొంతమంది పనిచేయలేరు. నేను నాకు ఇంకా తప్పదు కాబట్టి మీ ఇద్దరం పనిచేశాను అన్నాడు ఒక ప్రెస్ మీట్లో, తమిళ ప్రెస్ మీట్లో, టైమ్ సినిమాకి. సో నేను నవ్వుకున్నాను. అది ఆడియో ఫంక్షన్ కాబట్టి నీదే సామ్రాజ్యం అని చెప్పేసి నేనేం అనలేదు. సమయం చూసుకుని 2-3 సంవత్సరాల తర్వాత మా ఇంటి పక్కనే కారు వెళ్తే కాఫీ లోపల సార్ ఉన్నాడు వెళ్ళగానే కాఫీ ఇస్తాడు. నాకు కొంచెం మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ సినిమా ఈ సినిమా చేస్తే బాగుంటుంది కదా ఆ టైప్ అని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు అన్నాను, నీకు ఇప్పటి వరకు అవార్డు ఎందుకు ఇవ్వలేదని చెప్పాను. ఏమో అన్నాడు, నీకు గర్వం వల్ల అన్నాను. నన్ను గర్వం అన్నా కదా 3 years బ్యాక్ కనుమేర హోటల్లో 5 star హోటల్లో ఒక 200 మంది ప్రెస్ లో చెప్పాడు. ఆర్బి చౌదరి వీళ్ళందరూ ఉన్నారు స్టేజ్ మీద. నాకు అది గర్వం, నీకే గర్వం అన్నాను. నేను జస్ట్ 7 సినిమాలు చేసాం మనం, కానీ నువ్వు 1000 సినిమాలు చేసావు కదా. నీ అంత గొప్పోడు మ్యూజిక్ డైరెక్టర్లో ఆర్డి బర్మన్ తర్వాత ఇంకెవరు లేరు. ఎస్టీ బర్మన్, ఆర్డి బర్మన్ పెద్ద పెద్ద వాళ్ళు. ఇన్ని సినిమాలు తీసిన గొప్పోడు లేడు. పాపులారిటీతో పాటు మార్కెట్తో పాటు 1 to 30 చేసిన నీకు ఇంత జ్ఞాని అయి ఉండి, ఎస్ఐ జ్ఞాని అయి ఉండి ఎందుకు ఇవ్వలేదు అంటే ఉన్నా. నీ గర్వం, నన్ను గర్వం అనే ముందు నీ గర్వం చూసుకోలేదు నువ్వు. అది చెప్పడానికి వచ్చి వెళ్ళిపోతాను నా కవిత అన్నాడు. ఆ తర్వాత ఏం చెప్పాడు, అదేదో సినిమా చేస్తే నేను మళ్ళా సంకీర్తన నడిచేది ఏం మాట్లాడుకోండి పక్కన పెట్ట అవసరం లేదు. అప్పుడు ఏం చేద్దామంటాడు. ఏం చేయటంటే ఏం చేస్తానని చెప్పి నేను చేయను. నీకు నేనేం చేస్తాను, నేను అంత పాయింట్ బ్లాంక్ గా మాడతాను. ప్రశ్న పిలిచి చెప్పాడు. నువ్వు పిలిస్తే నేను చెప్తాను, నేను పిలిస్తే ₹1,00,000 వద్దురా. ప్రెస్కి ఇవ్వాలా, కవరేజ్ అంటారు, కవర్లో పెట్టివ్వాలి. అర్థమైందా? అంచేది ఆ కవరేజ్కి ఇవ్వాలి కాబట్టి నువ్వు పెట్టు, నేను చెప్తాను. అది నేనే చెప్పి ఇదే నేను చెప్పి నాకు పని లేదటి. ఇలాగే అన్నాను నేను. అసలు ప్రాక్టికల్గా ఏం చేయాలన్నాడు. ప్రాక్టికల్గా ఒక టీం పెట్టుకుని డబ్బులు ఖర్చు పెట్టి ఢిల్లీలో లాబింగ్ చేయాలి. వాళ్ళని ఇళయరాజాకి పద్మశ్రీయో ఇన్ని రావాలని చేస్తే అది ఎలా చేస్తే ఎవరు పడితే కన్సల్టేషన్ అడిగితే చెప్తారు. ప్రతి దానికి లాబింగ్ లేకుండా ఇండియాలో పని జరుగుతుంది. అక్కడ ఎవరు కూడా పలానా కూడా ఉన్నాడంటే అటు చచ్చిపోయినోడికి ఇస్తారు. బిస్మిల్లా ఖాన్, హా ఖాన్, ఈ ఖాన్ ఎలా ఉంటారు వాళ్ళకి ఇస్తారు. ఆ ముస్లిం అందరూ ఓట్ల కోసం. అదన్నప్పుడు మీకు. సో అంతే తప్పితే ఎవరి కాళ్ళే చేసుకోకపోతే చేసుకున్న వాడికి చేసుకున్నంత ఇక్కడ అంతే కదా. ఇది చెప్పి అతనికి 10-12 సంవత్సరాలు అయింది. దాని తర్వాత బాగా ఆలోచించాడు. నాకు ఇన్సల్ట్ కింద కూడా ఫీల్ అయ్యాడు.
అవును, నేను నన్ను ఇన్సల్ట్ చేసి కాబట్టి నేను ఇన్సల్ట్ చేశాను. ఉమ్, నాకు గర్వం అనే ముందు నీకు చాలా గర్వం. నేను అందుకనే అతనికి ఏదో ఒక ఛానల్ ఎవడో వచ్చాడు, ఉమ్, కొత్తలో ఛానల్ పెట్టిన ఆడ ఆయన ఒక పెద్ద వికారిస్తాను. ఉమ్, అప్పుడు చాలా మంది నన్ను తిట్టారు కింద. మరి ఇప్పుడు ఏమైంది బాలసుబ్రహ్మణ్యం విషయంలోను చాలా విషయాల్లోను ఈజ్ వికారిస్ట్, ఒక గిటారిస్ట్ లాగా ఆయనకు ఒక వికారిస్ట్ అని పేరు పెట్టాను. ఉమ్, బట్ ఐ లైక్ హిమ్, ఐ లవ్ హిజ్ మ్యూజిక్. ఈ క్యారెక్టర్ తప్పితే సో ఈ హాజ్ అసాసినేటెడ్ హిజ్ ఓన్ క్యారెక్టర్ ఉమ్, విత్ హిజ్ మిస్బిహేవింగ్. ఆ రోజు నుంచి మొదలు పెట్టాడు, చేసుకున్నాడు, టక్ 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 వచ్చేసిన అవార్డులు. ఉమ్, నేను చెప్పిన అన్ని చేశాడు. ఓకే. ఏముందో లాబీ చేశాడు, 10-5 లక్షలు ఖర్చు పెట్టి వెళ్ళాడు. ఖర్చు పెడితే ఇవ్వకుండా ఉండడానికి అనర్హుడు కాదు, ఉమ్, అర్హతను మించిన వాడు. అంతే కదా. అంచేత ఇళరాజా పేరు వచ్చి ఎప్పుడైతే అప్లికేషన్ పెట్టని చేశారో ఫట్ ఇచ్చారు. ఇచ్చేసారు. ఒక రేంజ్ లో అతనికి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్ కూడా ఇస్తారు బీజేపీ వాళ్ళు. ఈ విల్ హ్యావ్ ఇన్ హిజ్ హార్ట్. నేను అంటే ముఖం మీద అంటే అది నీకు మంచి జరుగుద్ది, అంతే కదా. నువ్వు ఇంకొకటి ఆడకూడదు. ఉమ్, నేను నీకంటే చిన్నవాడిని, అప్పుడు వయసులో చిన్నవాడిని, నువ్వు 500-600 సినిమాలు చేసిన తర్వాత నేను డైరెక్టర్ అయ్యాను. ఉమ్, దట్ ఈస్ ఆఫ్టర్ స్వాతిముత్యం. అర్థమైందా? ఉమ్, ఆ సంస్కారం లేదు నీకు, ఉంచుకోవాలి. ఫైనల్ గా నీ కూడా వచ్చేది నీ క్యారెక్టరే. డెఫినెట్ గా కదా. అర్థమైంది? అప్పుడు రజనీకాంత్ కైనా, చిరంజీవి కైనా, బాలకృష్ణ కైనా వీళ్ళందరికీ కూడా నీ క్యారెక్టరే మాట్లాడుకుంటారు. తర్వాత మనం పోయిన తర్వాత ఒక నెలలో మర్చిపోతారు. 1 మంత్ ఉమ్, 1 మంత్ కూడా చాలా ఎక్కువ అంటాడు కుర్రోళ్ళు ఇప్పుడు. ఉమ్, అర్థమైంది ఇప్పుడు మీకు? అంచేత అది పరిస్థితి, మన పరిస్థితి. మనం ఏంటో మనం తెలుసుకోవాలంటే ఇప్పుడు ఉన్నంతకాలం ప్రస్తుతం జాగ్రత్తగా మంచిగా వెళ్ళిపోవాలి అని నా ఉద్దేశం. మరి అది దట్ ఈస్ అబౌట్ పద్మభూషణ్, పద్మ డిఫరెన్స్ ఏమి లేదు, అన్నీ ఒకటి. కొంచెం లేట్గా ఇచ్చి ఇంకొంచెం గొప్పవాడు అయ్యి ఇంకొంచెం నీకు ఇచ్చావు, ఇంకా నీ దగ్గర ఏమన్నా మిగిలితే ఆడియన్స్ వాళ్ళు కూడా వచ్చేస్తే నాకు ఓట్లు వేస్తే నీకు పద్మవిభూషణం లేకపోతే పద్మభూషణం అలాగనమాట పంచేస్తూ ఉంటారు అనమాట. అర్థమైనప్పుడు నీకు ఇది అందుకు కొంతమంది అక్కడికి ఇదే పని ఢిల్లీలో కూర్చుని ఇదే పని చేసుకుంటూ కొంతమంది తెలివితేటలుగా తక్కువలో చేయించుకుంటే తక్కువలో నీకు పాపులారిటీ ఉంటేనే ఇస్తారు, తక్కువ ఎక్కువ అది ఏం లేదు. అది ఊరినే తింటారు అక్కడ ఢిల్లీలో తినేవాళ్ళు ఫుల్ ఉంటారు అక్కడ. ఒక నమ్మినట్టుగా మీరు అడిగారు అనుకోండి, నాకు ఈ పోస్ట్ ఒకటి ఇప్పించండి అంటే ఇటు బక్రా దొరికాడు అనమాట, 5 లక్షలు పట్టుకొస్తాడు అడ్వాన్స్. అక్కడికి అసలు ఏది తెలియదు. ఢిల్లీ అంతా కూడా ఈ దళారీలే, ఢిల్లీ అంతా కూడా డఫన్ నా కొడుకులు అంతా. ఒక్కడికి ఏం తెలియదు. అర్థమైందా? కొత్తగా అయిన ఎంపీలు కూడా ఏం తెలియదు, ఎలా చేయించుకుంటే కూడా తెలియదు. అలా అందుకునే కొంతమందే చేయించుకుంటారు, కొంతమందే ఫైనాన్షియల్ గా పైకి వస్తారు. వాళ్ళు ఎవరో తెలుసు మీకు, వాళ్ళే పైకి వస్తారు. ఈ నేషనల్ హైవే రోడ్లు వేటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కొంతమందే ఉంటారు, మిగతా వాళ్ళందరూ బక్రాగాడులే. వాళ్ళకి తెలియదు ఏం చేసుకోవాలో. ఒకడు రిజర్వేషన్ లో వస్తాడు, ఇంకోటి అంకులో వస్తాడు, వాళ్ళకి ఏం తెలియదు. అక్కడికి వెళ్ళి ఆ క్వార్టర్స్ లో సూట్ కేసు అవి పెట్టుకునేటప్పుడు సగం టైం అయిపోతుంది. ఈ క్వార్టర్స్ ఎదుక్కుని మంచాల మీద దుప్పట్లు వేసుకుంటే టైం అయిపోతుంది ఢిల్లీలో. అర్థమైనప్పుడు అక్కడ నేను ఇన్ అండ్ అవుట్ చూశాను. ప్రతి స్టేట్ లో ఉన్న ఫూల్స్ లాగుండే ఎంపీలు చూశాను, ఎంపీ వాళ్ళందరూ చూశారు అక్కడ. ఒక స్టేట్ కాదు కదా, ఎన్ని స్టేట్లు, 30 స్టేట్లకు సంబంధించిన ఎంపీ లాగా ఉండాలి. 400 చిల్లర మరి ఎంపీలు ఉంటారు కదా రాజ్యసభ కాకుండా, వీళ్ళందరికీ ఏదో ఇస్తూ ఉంటారు. ఒకటి నచ్చకపోతే మన స్టేట్ వాడు అనుకోండి ఏపీ భవన్లో ఉంటారు, అక్కడ నివాసం ఏర్పాటు చేసి ఉంటాడు. ఒక 2 సూట్లు అంటారు రూమ్ తీసుకుని. అది వాళ్ళని కూడా తెలుసు, నేను చెప్తున్నప్పుడు అందరికీ అర్థం అవుతాయి. వాళ్ళు కూడా ఉన్నారు నాకు ఫ్రెండ్స్. ఎందుకు చెప్తానంటే నేను అక్కడ ఉండేవాడిని కాబట్టి అప్పుడప్పుడు ఏపీ భవన్లో మన భోజనం దొరుకుద్దని మొత్తం చూస్తే నేను అంచేది ఈ లాబింగ్ లేకుండా ఏమీ జరగదు. అవార్డు లేదు, గివార్డు లేదు, ఏ జరగాలి. కాకపోతే స్టార్స్ అయిపోయిన వాళ్ళు లాబింగ్ ఈ మధ్యన రివర్స్ అయ్యింది అనమాట. ఈ మధ్యన వాళ్ళు చేస్తున్నారు. చిరంజీవికి నెక్స్ట్ సీట్, పవన్ కళ్యాణ్ అది వీళ్ళందరూ వచ్చేస్తారు. మరి రాజమౌళి ఫాదర్కి ఇచ్చేస్తే ఎవరు ఉంటుంది, ఇచ్చేయడమే కదా. ఇది జరిగేది, జరుగుతున్నది. దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. అంచేత ఆ తీసుకునేవాడిని అడిగితే చెప్తాడు నీకు అర్హత ఉందంటారు, అవి అడుక్కుంటాడు, ఆ ఒక్కటి అడుక్కుంటాడు అనమాట. అర్థమైందా మీకు ఇప్పుడు? అది దట్ ఈస్ ద సినారియో ఆఫ్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్, డిఫరెన్సెస్ బిట్వీన్ పద్మభూషణ్ అండ్ పద్మవిభూషణ్.